మహాపరిశుద్ధుడా, మీ బంగారు పాద పద్మములకు స్తుతులు స్తోత్రములు నాయన. నా తండ్రి, మీ పరిశుద్ధ గ్రంథములోని వాక్యముని ధ్యానించుకొనుచుండగా ఉప్పు సముద్రము కుమ్మరాన్ గుహల గురించి తెలుసుకొనుచుండగా మీరే తోడయ్యండి, సహాయం చేయమని మీ పాదములు పట్టుకుని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉప్పు సముద్రము గురించి సంఖ్యాకాండము 34వ అధ్యాయము 4వ వచనములో ఉంది. ఇశ్రాయేలుకు స్వాస్థ్య భాగములో ఆ ఉప్పు సముద్రము ఒక హద్దుగా ఉంది. అబ్రహాము లోతు ఉన్న కాలములో ఉప్పు సముద్రము చిన్నదిగా ఉండేది. ఆ తరువాత దేవుని కోపము చేత సొదమ గొమొర్రా ప్రాంతాలలో అగ్నిగంధకముల వర్షము కురిసినందున ఆ పట్టణ ప్రజలంతా సమూలంగా నాశనం అయ్యారు. కొంతకాలమునకు ఆ ప్రాంతమంతా చాలా మట్టుకు ఉప్పు సముద్రములో కలిసిపోయింది. ఇప్పుడు అది 40 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు కలిగి 1000 అడుగుల లోతులో ఉంది. దీన్ని డెడ్ సీ అని, మృత సముద్రం అని అంటారు. అక్కడి అరబ్బులు లోతు సముద్రము అని అంటారు. ఈ సముద్రములోని ఖనిజాలు మానవులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దాని బురద తీసుకుని ఒంటికి పూసుకుని పర్యాటకులు అందరూ కూడా సముద్రంలో దిగి తేలుతూ చదువుకుంటూ ఉంటారు. మనిషి బరువు కన్నా నీటి సాంద్రత ఎక్కువ. నీరు చిక్కగా ఉండి చాలా ఉప్పగా ఉంటాయి. అందుకనే ఎవరు దిగినా మునిగిపోరు, పైకి తేలి ఉంటారు బాలుమాదిరిగా. ఇది జోర్డాన్కు తూర్పున, ఇశ్రాయేలీలకు పాలస్తీనా వారికి పడమరన ఉండి మంచి టూరిజంగా ఉంది. ఈ డెడ్ సీకి ఎంతోమంది వెళుతుంటారు. ఇది ప్రపంచమంతటిలో అత్యంత దిగువగానున్న సముద్రము. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత పొందుకుంది. ఈ ఉప్పు సముద్రపు నీరు చర్మ వ్యాధులకు ఎంతగానో ఉపయోగపడతాయి. జెరూసలేంకు దగ్గరగా ఉంది. దీని తీరాన ఉప్పు దిబ్బలు ఐస్ క్యూబుల్లాగా ఉండి సాల్ట్ క్యూబులు రంగురంగుల ఆకారాలు కలిగి బ్లూ, గ్రీన్ కలర్లో ఆ సముద్ర తీర ప్రాంతాల్లో కనువిందు చేస్తుంటాయి. ఇప్పుడు కుమ్మరాన్ గుహల గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కడ ఉన్నాయి, ఈ గుహలలో ఏమి దొరికినాయి, అవి ఏంటి, ఎవరికి దొరికినాయి అని తెలుసుకుందాం. ఈ కుమ్మరాన్ గుహలు డెడ్ సీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అక్కడ ఉన్న కొండలలోని ఈ గుహలు ప్రపంచమంతటా ఆకర్షింపబడుతున్నాయి. ఈ గుహలలో నుండే బైబిల్ మూల ప్రతులు పాత నిబంధనలోనివి దొరికి సంచలనాత్మకమైన నిదర్శనాలు వెల్లడి అయినాయి. ఈ ఆధారాల వల్ల బైబిల్లోని మాటలన్నిటితో కలిసి ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పులకు కూడా ఆధారాలు దొరికినాయి. దొరికిన వాటికి మృత సముద్రపు వ్రాతప్రతులు అని పేరు పెట్టారు. దొరికిన ఈ ప్రతులు యెషయా గారివి, హబక్కూకు గారివి, కొన్ని కీర్తనలు, ఆదికాండము యొక్క వివరాలు అన్నీ కూడా ఒరిజినల్ ప్రతులు కాబట్టి బైబిల్తో సమకూడినాయి. 7 ఆధారాలు రుజువుపరుచుకోగలిగితే దానిని దైవ గ్రంథము అంటారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్రకు ఆధారమని తెలిసినా చాలామంది ఇది కట్టుకథ, అంతా అభూత కల్పన అన్నవారు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి కూడా దైవ గ్రంథములో వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలోని ప్రస్తావించిన స్థలములు కానీ, మనుషులు కానీ, వ్రాయబడిన జరిగిన సంఘటనలను బట్టి పురావస్తు శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనల ద్వారా, త్రవ్వకాల్లో దొరికిన ఆధారాల వల్ల మనుషుల యొక్క సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కారం దొరికింది. 2 పేతురు 1:21లో చెప్పినట్లుగా దైవికమైన ప్రేరణతో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడి ఉన్నవని గుర్తించారు. ఈ సృష్టిలో ఎంతోమంది ఎన్ని పరిశోధనలు చేసినా అన్నిటికీ బైబిల్లో సమాధానం దొరికింది. కాబట్టి ఇది సత్యవాక్కులు అయిన దైవ గ్రంథమని, రాజగ్రంథముగా పేర్కొన్నారు. ఈ ఆధారాలన్నీ ఈ కుమ్మరాన్ గుహలలో ఎలా దొరికాయో చూద్దామండి. జాన్ హెర్కినెస్ రాజు కాలంలో గ్రీకులు క్రీస్తు పూర్వము 136 సంవత్సరముల కిందట క్రీస్తు పూర్వం 150 సంవత్సరముల వరకు నివసించారు. ఆనాటి రోజుల్లో కొంతమంది గ్రీకులు ప్రత్యేక జనంగా ఏర్పడి ఆ గుహలలో నివసించేవాళ్ళు. ఒకరి నాయకుడిగా చేసుకొని ఈ లోకాసులన్నీ వదులుకొని ఆ గుహలలో దేవుని ఆత్మ కలిగిన వారై నివసించారు. వీరినే ఎసెన్స్ అంటారు. అక్కడ ఉన్న రాళ్లతో ఆ గుహలతోని ఇళ్ళు, నీటి వసతులు అందరూ కలుసుకునే విధంగా ఆ గుహలలోనే పెద్ద ఆడిటోరియం లాంటిది అన్నీ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ మూల ప్రతులు కాపీ చేసే విధంగా ఉండటానికి అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రత్యేక జనం ఏం చేసేవారంటే బైబిల్ యొక్క మూల వ్రాత ప్రతుల నుండి అందరూ కూడి భక్తిభావంతో అవి వ్రాస్తూ ఉండేవారు. దైవ ప్రేరణతో రాసిన ప్రవక్తల యొక్క గ్రంథాలు రాస్తూ ఇది దేవుడి ఇచ్చిన ఘనతగా భావించేవారు. వీరినే ఎసెన్స్ అని అంటారు. అక్కడ వారు ఏర్పాటు చేసుకున్న బెంచీలు, సిరాతో నింపుకున్న గుంతలు, వ్రాసే పరికరాలు, వారి జీవన శైలికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. పాప పరిహార నిమిత్తం బాప్తిస్మం ఆచరించి వ్రాత ప్రతులు వ్రాస్తుండేవారు. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ లేదు కాబట్టి వారే చేతితో వ్రాసే గుంపుగా ఉండి ఎసెన్స్ అని పిలువబడ్డారు. క్రీస్తు శకం 68వ సంవత్సరంలో నీరో రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. రోమన్లు భయంకరంగా చెలరేగిపోయి క్రైస్తవులను, యూదులను కాల్చి చంపాలని పట్టుదల కలిగిన వారై ఒక శాసనం పుట్టించారు. ఈ నీరో చక్రవర్తి చాలా నియంత. అప్పుడు ఈ కుమ్రాన్ గుహలలోని ఎసెన్స్ అనే వారందరూ కూడా ఇదంతా విని పెద్ద ఆడిటోరియంలో కలుసుకొని మాట్లాడుకున్న తర్వాత ఈ వ్రాత ప్రతులన్నిటినీ 7 కుండలలో భద్రపరిచి రహస్య ప్రదేశంలో ఉంచి వెళ్ళిపోయారు. అందరినీ తగలబెట్టాలని చుండగా వారు చెదరిపోయారు. అవి చాలా హింస జరుగుతున్న రోజులు. క్రైస్తవులు, యూదులు బ్రతకకూడదు అని ఒక నినాదం కలిగి ఉన్నారు. నీరో చక్రవర్తి రోమన్ పట్టణమును తగలబెట్టించి యూదులు, క్రైస్తవులే దీన్ని కాల్చివేశారు అని చెప్పి ఏమీ పట్టకుండా ఫిడేలు వాయించుకుంటూ ఉన్నాడు. అప్పట్లోనే పౌలు గారిని నీరో చక్రవర్తి చంపించాడు. క్రీస్తు శకం 9-10వ శతాబ్దాలలో దొరికిన కొన్ని ప్రతులను బట్టి బైబిల్ ఆధారపడి ఉండేది. తరువాత 20వ శతాబ్దంలో శాస్త్ర పరిజ్ఞానం, పరిశోధన అభివృద్ధి అయ్యింది. తర్వాత క్రీస్తు శకం 1947వ సంవత్సరంలో ఆ గుహల దగ్గర, ఆ పరిసర ప్రాంతాల్లో కొంతమంది డేరాలు వేసుకుని నివసిస్తూ ఉండేవారు. వారిలో ఖలీల్, మహమ్మద్ ఎబీబ్ అనేవారు గొర్రెలు మేపుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఒక గొర్రె తప్పిపోయింది. వారు అంతా వెతికి ఒకవేళ ఈ గుహల్లో ఏమైనా తప్పిపోయిందేమోనని అక్కడికి వచ్చి ఆ గుహలలోకి చిన్న చిన్న రాళ్ళు విసురుతూ ఉన్నారు. అలాగైనా ఆ గొర్రె అరుస్తుందేమోనని, బయటకు వస్తుందని. ఒక రాయి విసిరినప్పుడు భళ్ళుమని శబ్దం వచ్చింది. ముందు భయపడి శబ్దం వచ్చిన దానిని బట్టి లోపలి గుహల్లోకి వెళ్ళి చూశారు. లోపలికి వెళ్ళి చూసేటప్పటికి కుండ పగిలిపోయి దానిలో కొన్ని వస్తువులు కనపడ్డాయి. చీకటి పడినందున సరిగా కనపడలేదు కాబట్టి అక్కడ ఎంతో పురాతన సంపద, గుప్త ధననిధులు ఉంటాయని సంతోషపడి చీకటి పడింది కదా, మనము రేపు ప్రొద్దున్నే వద్దామని ఇంటికి వెళ్ళారు. ప్రొద్దున్నే వారిలో మహమ్మద్ ఎబీబ్ ముందే వచ్చేశాడు. విలువైన నిధులు ఉంటాయని ఆశతో చూచాడు. కానీ 7 కుండలలో చర్మపు తోలుపై వ్రాసిన అక్షరాలు గల కొన్ని ప్రతులు చుట్టబడి ఉన్నాయి. తర్వాత ఖలీల్ వచ్చాడు. ఆ రాతి కుండలన్నీ తెరచి నిరాశపడ్డారు. పూర్వీకుల గుప్తధననిధులు ఉంటాయనుకుంటే చర్మపు తోళ్లు ఉన్నవి, ఇవి మనకెందుకు, పోదాము పద అని బయలుదేరారు. అందులో ఒకడు ఎందుకైనా పనికి వస్తాయేమో తీసుకుని వెళదామని ఇంటికి తీసుకుని వచ్చి అందరికీ చూపించి వాటిని ఏం చేయాలో తెలియక ఎండాకాలమైనందున ఇంటి ముందు పందిరిపై వేసుకున్నారు. కొంతకాలమునకు వారికి ఒక ఆలోచన వచ్చింది. దీని మీద ఏదో వ్రాసి ఉన్నాయి కాబట్టి అంత భద్రంగా ఉంచారు, ఎవరికైనా పనికి వస్తాయేమో, అమ్ముదాము, కావలసిన వారు కొనుక్కుంటారు అని అనుకున్నారు. అవి దైవగ్రంథం యొక్క మూల ప్రతులు అని వారికి తెలియదు. ఆ చర్మపు చుట్టలు తీసుకుని బెత్లెహేములో ఒక అరబ్బీ వ్యాపారస్తుడికి చూపించి ఆ 7 చర్మపుల చుట్టలు $29 అమ్మివేశారు. ఈ అరబ్బీ వ్యాపారి వాటిని చూసి ఏదో వ్రాసి ఉన్నాయని వాటిని 2 భాగాలుగా చేసి 4 భాగాలు యెరూషలేములోని శామ్యూల్ అనే సిరియన్ బిషప్ గారికి అమ్మివేశాడు. హెబ్రూ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆర్కియాలజిస్ట్ సుకనిక్ గారికి 3 భాగాలు అమ్మివేశాడు. శామ్యూల్ గారికి ఇచ్చిన 4 భాగాలలో ఒకటి యెషయా గారి గ్రంథము 66 అధ్యాయాలతో కూడినది, 2వది హబక్కూక్, 3వది క్రీస్తు పూర్వం 134 సంవత్సరముల క్రిందట ఆ ప్రత్యేకమైన జనములను కూర్చి వ్రాయబడిన ఒక కమ్యూనిటీ రూలు. వారి జనములో చేరాలంటే వారికి ఉండవలసిన అర్హతలు గల ఒక చర్మపు చుట్ట.
4వది 5 కాండముల యొక్క ప్రతులు. శామ్యూల్ గారు ఆ భాషను పరిశీలించి అర్థం చేసుకుని, నేను అందరికీ బోధించే మాటలు అన్నీ సత్యమే అని ఆనందించాడు. ఆ ప్రతులన్నీ దైవ ప్రేరణతో వ్రాసిన ఒరిజినల్ గ్రంథాలను తెలుసుకుని వాటిని తీసుకుని లెబానాన్ వెళ్ళి రహస్యంగా వాటిని దాచిపెట్టాడు. ఈ గ్రంథాలు ప్రపంచానికి తెలియచేయాలని, అమ్మాలని అనుకున్నాడు. 1948 సంవత్సరం మే 15వ తేదీన ఇశ్రాయేలీయులకు ఒక ప్రత్యేక రాజ్యం ఏర్పాటైంది. దేవుడు వారికిచ్చిన వాగ్దానం ప్రకారం ప్రపంచమంతా చెదరిపోయిన నా జనులైన ఇశ్రాయేలు వారిని పోగుచేసి వారికి ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటతాను అని దేవుడు చెప్పిన రీతిగా ఇశ్రాయేలుకు రాజ్యం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీయులకు అమ్ముదామని వెళ్ళాడు. కానీ చుట్టూ శత్రురాజులందరూ వారిపై తిరుగుబాటు చేస్తూ అసలు వీరిని ప్రపంచ పటంలోనే లేకుండా వీరిని తరిమి కొట్టాలని ఆందోళనలు జరుగుతున్న రోజులు. శామ్యూల్ ఇదంతా గమనించి వీరి పరిస్థితే బాగోలేదు, ఈ ప్రతులు ఏం కొంటారులే అని అక్కడ నుండి అమెరికా వచ్చాడు. అక్కడ అందరికీ చూపించాడు. కానీ ఎవరూ అంత శ్రద్ధగా ఎవరూ చూడలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఎలాగమ్మాలో తెలియక ఒక ఆలోచన వచ్చి అప్పటి న్యూస్ పేపర్ అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పేపర్కు ప్రకటన ఇచ్చారు. ద 4 డెడ్ సీ స్క్రోల్స్, మృత సముద్రపు మూల ప్రతులు నా దగ్గర ఉన్నవి అని యాడ్ ఇచ్చారు. ఇశ్రాయేల్ దేశంలోని హెబ్రూ యూనివర్సిటీలో ఆర్కియాలజిస్టుగా ఒక శాస్త్రవేత్త అయిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన పేరు విగల్ యాడిన్. ఈ విగల్ యాడిన్ ఆయన ఒక గొప్ప కాన్ఫరెన్స్లో లెక్చరర్ ఇవ్వటానికి న్యూయార్క్ వచ్చారు. ఈ పేపర్ ప్రకటన చూసిన వెంటనే శామ్యూల్ గారి దగ్గరకు వచ్చి ఎంతో సంతోషంతో $250,000 పురాతన వస్తువులను పరిశోధన చేసే గొప్ప శాస్త్రజ్ఞుడు ఆయన కనుక అవి కొనుక్కొని వాటిని పరిశీలించాలని వెంటనే తీసుకుని ఇశ్రాయేల్ దేశమునకు వచ్చాడు. గొర్రెల కాపరులైన ఖలీల్ మహమ్మద్ ఎబీబ్కు వాటి విలువ తెలియక $29 అమ్మారు. విగల్ యాడిన్కి దాని విలువ తెలుసు కాబట్టి $250,000 కొన్నారు. అక్కడ హెబ్రూ యూనివర్సిటీలో పనిచేసే వేరే శాస్త్రజ్ఞుడైన సహచరుడు బెంజమిన్తో కలిసి వీరిద్దరూ బృందంతో శామ్యూల్ దగ్గర తీసుకున్న 4 ప్రతులను పరిశోధనలు చేసి పరిశుద్ధ గ్రంథంలోని మాటలకు, ఆయా స్థలాలకు, ఆ పేరులకు, ప్రవక్తల ప్రవచనాలకు అన్నీ సరిపోయినందున సంతోషించారు. ఆర్కియాలజిస్ట్ అయిన సుకనిక్ గారి దగ్గర ఉన్న ఆ 3 ప్రతులను కూడా తెప్పించి పరిశోధించి అన్నీ రుజువు అయినవని నిర్ణయించారు. ప్రపంచమంతా తెలియచేయాలని అనుకున్నారు. ఈ కుమ్రాన్ గుహలలో దొరికిన 7 గ్రంథాల ద్వారా పరిశుద్ధ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని నిర్ణయించారు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరముల ముందు యెహోవా దేవుడు మోషేతో చెప్పి వ్రాయించిన 5 కాండాలు ఆది, నిర్గమ, లెవీయ, సంఖ్య, ద్వితీయోపదేశము అనే 5 కాండాలు దొరికినవి. 7 సంవత్సరాలకు ముందు యెషయా గారు 66 అధ్యాయాలతో గల రాసిన గ్రంథము, 7వ శతాబ్దం చివరిలో హబక్కూకు దేవుడు మాట్లాడిన గ్రంథము, కీర్తనలు ఉన్నాయి. దైవ ప్రేరణ కలిగి చేతితో ఈ ప్రతులు వ్రాసేవారిని గురించి, కొన్ని కట్టడలను గురించి, వారికి సంబంధించినవి కూడా ఉన్నాయి. చీకటి సంబంధులు, వెలుగు సంబంధులను గూర్చి కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. అవి పౌలు గారి కాలంలోని ప్రసంగాలకు దగ్గరగా సరిపోతవి. 1947వ సంవత్సరం నుండి 1956వ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు ఈ కుమ్రాన్ గుహల దగ్గర డేరాలు వేసుకుని అక్కడ ఉన్న 11 గుహలను గాలించారు. అక్కడ నివసించిన వారి యొక్క ప్రతి వస్తువును వెలికి తీశారు. ఆ గుహలలో వారు కల్పించుకున్న సదుపాయాలను, ప్రతులను కాపీ చేసే పెద్ద ఆడిటోరియంను చూసి ఆశ్చర్యపోయారు. అంతా పరిశీలించగా 900 డాక్యుమెంట్లు, కొన్ని వ్యాసాలు కూడా దొరికినవి. పరమతండ్రి చిత్తాన్ని తెలియపరిచే శ్రేష్టమైన ఎన్నో ఒరిజినల్ మూల ప్రతులు దొరికాయి. 1955వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశపు పెద్దవారు పరిశుద్ధ గ్రంథంలోని మూలాలు గల ఒరిజినల్ వ్రాత ప్రతులు మా దగ్గర ఉన్నవి, అవి శాస్త్రవేత్తల పరిశోధనల ద్వారా అన్నిటికీ సాక్ష్యాధారాలు ఉన్నవి అని ఒక సంచలనాత్మకమైన ప్రకటన ప్రెస్ మీట్ ద్వారా జారీ చేసి అందరికీ తెలియపరిచారు. అవన్నీ కూడా
ఇస్రాయేల్ దేశమందు పార్లమెంటు దగ్గరలో ఉన్న మ్యూజియంలో హై సెక్యూరిటీతో ఎంతో బందోబస్తుగా భద్రపరిచారు. యెషయా గారు దైవ ప్రేరణతో వ్రాసిన వ్రాత ప్రతులు ఒక డ్రమ్ముకు అంటించి ఉండి అందరూ చూసే విధంగా ఆ డ్రమ్ము తిరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అందరూ చూడవచ్చు, కానీ ఫోటోలు తీయకూడదు. వాటిని ఎలా భద్రపరిచారంటే ప్రకృతి ప్రమాదాల నుండి కానీ, శత్రురాజుల నుండి కానీ, ఎంతటి బాంబుల నుండి కూడా చెదరిపోని విధంగా ఉంచారు. ఒకవేళ ఎలాంటి పరిస్థితి వచ్చినా దాని అంతటా అదే భూమిలో ఉన్న ఒక సొరంగంలోకి దిగిపోయి ఎప్పటికీ స్థిరముగా ఉండేటట్లుగా చేశారు. భూమి ఆకాశము గతించిపోయినను నా మాటలు గతింపవు అని యేసుప్రభు చెప్పిన విధంగా ఉన్నాయి. మార్కు 13:31. దేవుని వాక్యములు సజీవమై ఉన్న 2 అంచులు గల ఖడ్గము లాంటివి. క్రీస్తుకు పూర్వము 134 సంవత్సరముల నుండి 150 సంవత్సరముల వరకు ప్రత్యేకముగా అక్కడ నివసించిన వారు ఎప్పటికైనా ఈ గ్రంథాలు బయటపడాలని ఉద్దేశంతో అవి రహస్యంగా దాచారు. రోమన్లు ఆ గుహల దాకా వెళ్ళారు, కానీ వారంతా చెదరిపోయినందున గుహలలోకి వెళ్ళలేదు. ఆ గ్రంథాలన్నీ రోమన్ల చేతిలో పడి ఉంటే కాల్చివేసేవారు. పరిశుద్ధ గ్రంథము ఒక కట్టుకథ, ఒక అభూత కల్పన అనేవారు. కానీ సమస్తము రుజువైనందున ప్రపంచంలో కుల మత భేదము లేకుండా అన్ని వర్గాల వారు చదువుతూ దేవునికి దగ్గరయ్యి ఎంతో ఆత్మీయత, ఆనందాన్ని పొందుకోగలుగుతున్నారు. ఈ గ్రంథము చదివిన వారికి విచారము ఉండదు. మనము చదివేటప్పుడు దేవుని వాక్యాలు మనతోనే మన తండ్రి మాట్లాడినట్లుగా ఉంటాయి. కాబట్టి 19వ కీర్తన 7వ అధ్యాయంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యేసు ప్రభువు బెత్లెహేములో పుట్టినప్పుడు దేవుని దూతలు నేడు దావీదు పట్టణమందు లోకరక్షకుడు పుట్టినాడు అని మొట్టమొదటిగా గొర్రెల కాపరులకు తెలియజేశాడు. ఆ గొర్రెల కాపరులు దూతలు చెప్పిన విధంగా పశువుల పాకలో ఉన్న ప్రభువును చూసి ఆనందించి పూజించి స్తుతించారు. వారు తిరిగిన ప్రదేశమంతా ప్రకటించారు. అలాగే ఈ కుమ్రాన్ గుహల దగ్గర కూడా గొర్రెలు మేపుకుంటున్న ఖలీల్ మహమ్మద్ దేబీబ్ అను వారు గొర్రె కొరకు గుహలలో చేసిన పరిశోధన ద్వారా ప్రపంచగతినే మార్చివేసింది. వీరి ద్వారా అవి దొరకక పోయినట్లయితే పాత నిబంధన యొక్క గొప్పతనాన్ని నమ్మేవారు కాదు. ఎందుకంటే యేసు ప్రభువు చనిపోయి 3వ రోజున లేచాడని ప్రవక్తల లేఖనముల నెరవేర్పు జరిగినా నమ్మని వారు ఎంతోమంది ఉన్నారు. అందుకని నమ్మని వారికి శాస్త్రీయ పరిజ్ఞానంతో దేవుడు రుజువుపరిచి చూపించాడు. దేవుని చిత్త ప్రకారం దైవ ప్రేరణతో వ్రాయబడింది కాబట్టి తప్పులు ఎంచలేదు. యెరూషలేం పట్టణము భూమికి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉంది. ప్రపంచంలోని చరిత్రకు, బైబిల్ ఆధారాలకు ఈ పట్టణానికి సంబంధం కలిగి ఉంటుంది. 22వ కీర్తన 30వ వచనము చూచినట్లయితే, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి దేవుడు దీనిని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేసి దేవుని నీతిని వారికి ప్రచురపరుతురు అని వ్రాయబడి ఉంది. మోషేకు పదదర్శనమందు ఉన్నవాడను అనువాడను నేనై ఉన్నానని చెప్పిన దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. భూమి ఆకాశములను అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు అతి పరిశుద్ధుడు, పూజింపదగినవాడు, నమ్మదగినవాడు, పరిపూర్ణుడు. ఈ డెడ్ సీ ప్రక్కన ఉన్న కుమ్రాన్ గుహలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఎందుకంటే దైవమూల ప్రతులు దొరికిన స్థలమని దేశవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి మృత సముద్రములో తేలి గుహలోపలికి వెళ్ళి సందర్శించి పోతుంటారు. కుమ్రాన్ గుహలలోని దొరికిన తిరుగులేని ఆధారాల ద్వారా సర్వలోక సృష్టికి కర్త అయిన దేవుడిని నేనే యెహోవాను అని తెలియచేసిన ఆ దేవునికి వందనాలు. ప్రతి ఒక్కరూ ఆయన సత్యాన్ని, మహిమను తెలుసుకోవాలని ఆయన కోరికై ఉన్నది. సత్యము అంటే వాక్యమనే దేవుడు. ఈ ఎస్ఎన్ఎస్ఎన్ వారు కూడా యూదా జాతిలోని వారేనండి. ఎలాగంటే యూదా వారిలో వారి వారి మతాల సందర్భంగా అనేక మంది విడిపోయారు. అలాగా వారిలో విడిపోయిన వారే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీరు కూడా యూదులే. అయినా వారి మధ్యలో కలిగిన భేదాభిప్రాయాల వలన అలాగా విడిపోయారు. ఆ విధంగానే వారిలో నుండి వచ్చిన వారే ఈ ఎసెనిస్ అనేవారు. యెరూషలేము రోమావారి పరిపాలనా కాలములో క్రీస్తు శకం 2వ శతాబ్దములో రెండవసారి
దేవాలయం నిర్మించే కాలంలో ఈ ఎసెనీస్ అనేవారు యూదులలో వచ్చిన భేదాభిప్రాయాల వలన వీరు ఒక గుంపుగా చేరి యెరూషలేము నుండి వెళ్ళిపోయి మృత సముద్రానికి ఎదురుగా ఉన్న కొండ గుహలలో వారికి కావలసిన వసతులను ఏర్పరచుకొని ధర్మశాస్త్రమును, యెషయా గ్రంథాన్ని, మరికొందరు ప్రవక్తల గ్రంథాలని మరలా వ్రాస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి పాతవి కాకముందే మరలా క్రొత్తవి వ్రాస్తూ ఉంటారు. అలాగా ఎసెనీస్ అనేవారు గుంపులుగా చేరి ఏకాంతమునికి వెళ్ళి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆ పాత ప్రతులకు బదులుగా కొత్తవి రాస్తూ ఉంటారు. అప్పట్లో ప్రింటింగ్ మిషన్ లేదు కనుక వీరే అలాగా రాస్తూ ఉంటారు. అది వారికి దేవుడిచ్చిన వరమలాగా భావించి ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా రాస్తూ ఉంటారు. ఆ కాలంలో శత్రువులు యెరూషలేము వారిని నశింపచేయాలని తలంచి వెతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలో వీరు రాసిన ప్రతులను మట్టి జాడీలలో ఆ గుహలలో భద్రపరిచి దాచిపెట్టి వారు అక్కడ నుండి ప్రాణరక్షణ కోసం వారు పారిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గొర్రెల కాపరుల ద్వారా ఆ ఒరిజినల్ ప్రతులు అన్నీ కూడా ఆ గుహలలో దొరికాయి. ఆ గుహలని కుమ్రాన్ కేవ్స్ అంటారు. అవన్నీ మనం కూడా చూడాలంటే యూట్యూబ్లో చక్కగా చూడగలుగుతాము. కుమ్రాన్ కేవ్స్ డెడ్ సీ స్క్రోల్స్ అని కొడితే, కుమ్రాన్ కేవ్స్ డెడ్ సీ స్క్రోల్స్ అని కొడితే చక్కగా చూడగలుగుతామండి. యెరూషలేము యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ మృత సముద్రానికి ఎదురుగా ఉన్న ఆ గుహలను చూసి ఆశ్చర్య ఆనందాలతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ గుహలు ప్రతులు దొరికిన కుండలను కూడా మనం చూడగలుగుతాము. వీరికి మోషే వ్రాసిన ధర్మశాస్త్రం అనే తోరా అంటే వారికి ఎనలేని గౌరవం. యెహోవా ఒక్కడే మా తండ్రి, మా దేవుడు అన్న అభిప్రాయం కలిగి ఉన్నారు. అయితే వీరు కూడా సద్దూకయ్యులలాగా మరణం తర్వాత ఆత్మ లేదు అనేవారు. అంటే ఎసెనీసీ వారు పునరుత్థానము నమ్మని వారుగా ఉన్నారన్నమాట. అయినా దేవుడు ఇచ్చిన తోరా అనే ధర్మశాస్త్రమును ఎంతో నిష్ఠగా చదువుతూ ఉంటారు. వారు ఆ పాత లేఖనాల ప్రతులు వ్రాసేటప్పుడు దేవుడు, ఆయన అనే పదము వస్తే వెంటనే లేచి చేతులు ముఖము కడుగుకొని మరలా వచ్చి కూర్చుని వ్రాస్తారు. ఎన్నిసార్లైనా అలాగే వ్రాస్తారు. వీరు ప్రవక్తలు వ్రాసిన పాత ప్రతులను కొత్త ప్రతులుగా వ్రాస్తూ ఉంటారు. అందుకని ఆనాటి యెషయా ప్రవక్త గారు వ్రాసిన 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథం ఇప్పుడు మన చేతిలో ఉంది. అంటే అది ఎసెనీస్ మనకిచ్చిన భాగ్యం అండి. మనం చెప్పుకున్నట్లుగా కుమ్రాన్ గుహల్లో దొరికిన లేఖనాల ప్రతులన్నీ ఇశ్రాయేల్ దేశంలో మ్యూజియంలో భద్రపరిచారు. ఈ కుమ్రాన్ కేవ్స్ గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఎంతో తెలుసుకుంటాము. ఆ గుహలను కూడా మనం చూడగలుగుతామండి.